94 వచ్చేసరికి ఎన్నికలు జరిగాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు. ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చాడు గనక ప్రపంచ బ్యాంకు అభివృద్ధి నమూనాకి అమలు చేయడానికి ఈ ముఖ్యమంత్రి సరిపోతాడా లేడా, ఇది చర్చ. వరల్డ్ బ్యాంక్ అధికారులు హైదరాబాద్కు వచ్చి చేసిన చర్చ ఏమిటంటే ఈ ఎన్టీ రామారావు మన మాట వింటాడా? సహజంగా వినకపోవచ్చు. ఎన్టీ రామారావు సినిమా యాక్టర్, ఎన్టీ రామారావు కళాకారుడు కనుక ఏవో కొన్ని భావాలు ఉంటాయి. అవి కొన్ని ప్రజలకు పనికొచ్చేవి కూడా కావచ్చు. ఎంత నిర్బంధం ప్రయోగించి రాడికల్ల కనకన్నను చంపి రక్తం పట్టు పెట్టుకున్న ఎన్టీ రామారావు అయినా కొన్ని విషయాల్లో సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు అనుకూలంగా ఉంటాడేమో అనే ఒక సందేహం కలిగింది ప్రపంచ బ్యాంక్కి, ఐఏఎస్ ఆఫీసర్లకి. అప్పుడు ఎన్టీ రామారావు మనకు సరిపోడు అనుకున్నప్పుడు 96లో ఎన్టీ రామారావు తీసి పక్కన పెట్టి ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి కాలే, వైస్రాయి హోటల్ కేంద్రంగా ముఖ్యమంత్రి అయ్యాడు.